హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7. రోజు రోజుకి ఈ హత్యలు గాని ఆత్మహత్యలు గాని అసలు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. అసలు తల్లిని పిల్లను నమ్మాలా అర్థం కావట్లేదు, ఒక హస్బెండ్ వైఫ్ ను నమ్మాలా అర్థం కావట్లేదు, ఒక అన్న చెల్లె అని చెప్పేసి ఉండాలా అని అర్థం కావట్లేదు, ఒక కూతురు తల్లి తండ్రిని మంచిగా చూసుకుంటది అని గిడంగా చెప్పలేకపోతున్నాము. అలాంటిది నిన్న చూసుకున్నట్టయితే ఒక ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఒక యూట్యూబర్ వైష్ణవి అనే అమ్మాయిపై అయితే జైత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి ఎంత తెలివి కలదంటే తను ఏ వీడియో చేసినా చాలా వరకు ఈ రోజులలో చూస్తే పిల్లలు యూట్యూబర్స్ కావడానికి చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళ టాలెంట్స్ ని ఎలా అంటే అలా వాళ్ళకున్న టాలెంట్స్ ని అయితే ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాంటిది తను ప్రేమ పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. హరిబాబు అనే ఒక వ్యక్తితోనైతే వివాహం కావడం జరిగింది. తనకు వివాహం అయి ఒక 8 months అవుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. తను ఒక 4 నెలల గర్భిణి అని చెప్పేసి తన కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాంటిది 4 నెలల గర్భిణిని ఎంత ఘోరంగా చంపాడంటే అసలు తన భర్తనే మంచిగానే ఉంటున్నారు కదా, ఇద్దరి మధ్య ఏం గొడవలు లేవు అని చెప్పేసి తల్లిదండ్రి అనుకుంటూ ఉంటే మంచిగా బతుకుతున్నారు అని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో ఉంటే అలాంటి హరిబాబు midnight 11 గంటలకి రాత్రి తనను ఎక్కడ పడితే అక్కడ కళ్ళపైనే గాని తనను ఒక కత్తి తీసుకొని పొడిచి చంపడం అయితే జరిగింది. ఎంత ఘోరంగా అంటే చాలా వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకున్నట్టయితేనే వాళ్ళకు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ అత్తగారు హస్బెండ్ అండ్ వైఫ్ ని ఇంట్లోకి రానివ్వలేదు. అట్లా వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా ఆ హరిబాబు ఇంకా మందు తాగడం, పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్ల నేను చచ్చిపోతాను తననిచ్చి పెళ్లి చేయకపోతే అని చెప్పేసి చెప్పినందుకు తన వైష్ణవి యూట్యూబర్ వాళ్ళ తల్లిదండ్రి అయితే అర్థం చేసుకొని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయడమే కదా అని చెప్పేసి ఒక తల్లిదండ్రి అలా ఆ కోణంలో ఆలోచించి ఆ కోణం నుండి తనకిచ్చి పెళ్లి చేసినందున ఇప్పుడు చూసుకున్నట్టయితే తన కూతుర్ని తన చేతులతోనే పోగొట్టుకున్నట్టు చేశారు. ఆ హరిబాబు ఇంట్లో నుండి తప్పించుకొని వెళ్లి ఏం తెలియనట్టు తన ఫ్యామిలీ అదే విధంగా తన హరిబాబే కాకుండా యూట్యూబర్ వైష్ణవి హస్బెండ్ తన ఒక్కడే కాకుండా తనతో పాటు తన అన్న, తన తల్లి, తన తండ్రి గిడంగా అందులో పాల్పడి ఉంటున్నారు అని చెప్పేసి అయితే తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. ఎక్కడ చూసినా ఎంత వాళ్ళ పుత్రశోకం అయితే కన్నీటి దార అసలు ఎంత ఘోరంగా బాధపడుతున్నారంటే ఎక్కడ చూసినా మళ్ళీ ఈ రోజు పోయిన వైష్ణవి మళ్ళీ రావడానికంటే రాదు కదా, ఆ విధంగా ఎక్కడ చూసినా ఇలాంటివే జరుగుతున్నాయి తప్ప మొన్న చూసినట్టయితే ఒక చిన్న బాబును గిడంగా చంపి చనిపోవడం జరిగింది తల్లి. భర్త భార్యకు గొడవలు కావడం వల్ల చిన్న చిన్న పిల్లల పైన గిడంగా ఒక వైష్ణవి ప్రాణమే కాకుండా ఈ రోజు చూసుకుంటే 2 ప్రాణాలను తీసినటువంటి హరిబాబు గిడంగా ఎంత ఘోరంగా దారుణం చేశారంటే అసలు ఎక్కడ చూసినా ఇదే ఘటన వినిపిస్తూనే ఉన్నది. మంచిగానే ఉంటున్నారు కదా అని చెప్పేసి ఏ ఒక్కటి చూసినా వాళ్ళు కామెడీలే గానీ వాళ్ళు లైఫ్ అనేది ఎలా లైఫ్ జర్నీ మొత్తం యూట్యూబ్ ద్వారా చూపిస్తూ వాళ్ళు పడినటువంటి గొడవల గిడంగా అందులో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ఏం జరిగింది అని చెప్పేసి అందులో విచారించగా ఇంకా ఏం చేపట్టలేదు. అసలు ఇంతకు ఈ ఘటన ఎక్కడి వరకు వెలుగులోకి వస్తుందో చూద్దాం. చూస్తూనే ఉండండి టైమ్ 24x7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.